నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ 5వ లిస్టుపై కొనసాగుతున్న కసరత్తు. ఇవాళ సాయంత్రం జాబితా ప్రకటించే ఛాన్స్. రాజమండ్రి సభలో చంద్రబాబుకు తప్పిన ప్రమాదం. సభలో స్టేజ్పై నుంచి కింద పడబోయిన చంద్రబాబు. రాష్ట్రంలో బీసీలకు ద్రోహం చేశారు. కార్పొరేషన్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్న కొల్లు రవీంద్ర. రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా. తెలంగాణలో 3, ఏపీలో 3 స్థానాలకు ఎన్నికలు. సెన్సెక్స్ 1200, నిఫ్టీ 385 పాయింట్లు. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పౌరసత్వ సవరణ చట్టం మరో 7 రోజుల్లోగా దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లో ఓ బహిరంగ సభలో ఈ ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఇది నా గ్యారంటీ అని కూడా కేంద్ర మంత్రి ప్రకటించారు. శాంతను ఠాకూర్ బెంగాల్లోని బాన్గాంకు చెందిన బీజేపీ ఎంపీ కూడా. రామమందిరం ప్రారంభోత్సవం జరిగిందని, ఇక కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తుందని, దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేస్తారని మంత్రి ప్రకటించారు. ఇక పార్లమెంటు సమావేశాలు వచ్చే వారం ప్రారంభం కానున్న తరుణంలో మంత్రి పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ఏకపక్షంగా చేసిన ఈ ప్రకటన వివాదాస్పదమవుతుంది. పార్లమెంటులో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించే వీలుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని 2019 డిసెంబర్లో పార్లమెంటు ఆమోదించింది. ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో అమలులో జాప్యం జరిగింది. నిబంధనలను నోటిఫై చేసిన తరువాతే ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నోటిఫై చేయలేదు. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ నిబంధనలను నోటిఫై చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనందువల్ల మరో 7 రోజుల్లో పౌరసత్వ సవరణ చట్టం అమలవుతుందా లేదా అన్నది అనుమానమే. కుంభకోణాలు జరిగాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కుంభకోణాల వల్లే కేంద్రంలో అధికారానికి దూరమైందని చెప్పారు. కాంగ్రెస్ అవినీతిపై విసిగిపోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శక్తి వందన్ వర్క్షాప్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన లోన్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నమవుతుందని కిషన్ రెడ్డి అన్నారు. మోదీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదని అన్నారు. మోదీపై కొన్ని పార్టీలో నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా మహిళల సంక్షేమం కోసము అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. మనము ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాన్సెప్ట్ మనం ప్రవేశపెట్టడం జరిగింది. 1998లో వాజ్పేయి గారు ప్రవేశపెట్టారు. స్టాచ్యురేషన్ మోడ్లో ఈరోజు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ దేశంలో పేదవాళ్ళు ఎవరున్నా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరున్నా ఒక 10 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడితే ఎన్ని కోట్ల సంఘాలు ఏర్పాటు చేసుకున్నా మనం వాళ్ళకు అండగా ఉండడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంతమంది ముందుకొచ్చి
దానికి సంబంధించినటువంటి నామ్స్ ప్రకారము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుంటే అందరికీ తప్పకుండా అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము బ్యాంకులు అండగా ఉంటాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము టీడీపీ జనసేన పొత్తుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటుపై త్వరలో ప్రకటన చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రకటిస్తారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే తాము కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తామన్నారు. టీడీపీ పొత్తు ధర్మం పాటించాలని మాత్రమే పవన్ అన్నారని, సీట్ల ప్రకటన విషయంలో తమ పార్టీ నేతల మనోభావాల ప్రకారం పవన్ రియాక్ట్ అవుతారని నాదెండ్ల స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీలు కలవకూడదని చాలా మంది ఎదురు చూశారు. కానీ ఈ నిర్ణయం ఎప్పుడో రాష్ట్ర ప్రజలు తీసుకున్నారు. పొత్తుని ఆహ్వానిస్తూ మనస్ఫూర్తిగా ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నాయకత్వం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తే బాగుంటుందని ప్రజలందరూ కూడా దాన్ని భావించి ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రజల తరఫు నుంచి వచ్చిన నిర్ణయం ఇది. కాబట్టి ఎవరు దాన్ని చెడగొట్టాలనే ప్రయత్నం చేసినా విఫలమవుతారు. యాజ్ అ పొలిటికల్ పార్టీ వీఆర్ ఇండిపెండెంట్. సో ఖచ్చితంగా మా నాయకుల మనోభావాలు, మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా రియాక్ట్ అవుతారు. సో సహజం. అది పొత్తు ధర్మం పాటించాలి అని అన్నారు. వైసీపీ పాలనలో ఎంతో మంది బీసీలు బలయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. ఓవైపు బీసీలపై దాడులు చేస్తూ మరోవైపు తన బీసీలంటూ బిల్డప్ చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఏం చేశారని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇంకెంతమంది బీసీలను బలి చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ బీసీల గురించి మాట్లాడుతూ మేమే చేశాం, మా బీసీ సోదరులు, మా ఎస్సీ సోదరులు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే, అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా బ్రతుకులు మేము బ్రతుకుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నుంచి ఇవాళ బీసీ కార్పొరేషన్ నుంచి ఒక పైసా ఇవ్వాల. బీసీ సామాజిక వర్గాలకి హక్కుగా రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనగదొక్కేశారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, విదేశీ విద్య లేదు, బీసీ సప్లాన్ లేదు. ఇవాళ బీసీలని అన్ని రకాలుగా కూడా ద్రోహం చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి మరి వస్తున్నటువంటి మీరు ఇవ్వనటువంటి మ్యాచింగ్ ఫండ్ వల్ల అనేక పథకాలు ఆగిపోతే సరే సర్దుకుపోతూ అలా బ్రతుకుతా ఉంటే ఈ దాడులు ఏంది ముఖ్యమంత్రి గారు? ఇంత దారుణాతి దారుణంగా బీసీలని అణిచేస్తూ బీసీలను అనగదొక్కుతూ ఇవాళ నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నావు. ఇంత ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో మెగా ఫుడ్ పార్కును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. తమ ప్రాంతంలో పండే అన్ని పంటలను నిల్వ చేసుకోవడానికి ఫుడ్ పార్కును స్థాపించడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా రైతులు పండించే పంటకు డిమాండ్ పెరిగి రైతుకు మేలు జరుగుతుందన్నారు. రైతులు పండించే ప్రతి పంట బుగ్గపాడు ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ అయ్యే విధంగా చూస్తామని మంత్రి తుమ్మల చెప్పారు. ముందు టెక్నాలజీ తెలియాలి, మంచి విత్తనాలు, మంచి మొక్కలు దొరకాలి. అటువంటి వాటిని తీసుకొచ్చి రైతులకు పరిచయం చేసి రేపటి నుంచి అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మన రైతు వేదికలు ఉన్నాయి చూశారు కదా, అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి కానీ సైంటిస్టుల్ని, ఆదర్శ రైతుల్ని, దానికి కావలసినటువంటి వాళ్ళతోటి మీకు రైతులందరికీ కూడా ఆ రైతు వేదికలో మీరు ఇక్కడ కూర్చొని ఈ రైతు వేదిక నుంచే మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. రైతులందరికీ మేలు జరగాలంటే ముందు టెక్నాలజీ తెలియాలి, మంచి విత్తనాలు, మంచి మొక్కలు దొరకాలి. అటువంటి వాటిని తీసుకొచ్చి రైతులకు పరిచయం చేసి రేపటి నుంచి అతి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు మన రైతు వేదికలు ఉన్నాయి చూశారు కదా, అవి నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి కానీ సైంటిస్టుల్ని, ఆదర్శ రైతుల్ని, దానికి కావలసినటువంటి వాళ్ళతోటి మీకు రైతులందరికీ కూడా ఆ రైతు వేదికలో మీరు ఇక్కడ కూర్చొని ఈ రైతు వేదిక నుంచే మీరు మాట్లాడే అవకాశం ఉంటుంది. రైతులందరికీ మేలు జరగాలంటే ముందు టెక్నాలజీ తెలియాలి, మంచి విత్తనాలు, మంచి మొక్కలు దొరకాలి. అటువంటి వాటిని తీసుకొచ్చి రైతులకు పరిచయం చేసి
త్వరలోనే ఈఎస్ఐ గ్రేవ్యార్డ్ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అమీర్పేట్ డివిజన్లోని ఈఎస్ఐ గ్రేవ్యార్డ్, సనత్ నగర్ డివిజన్లోని కైలాష్ నగర్లో నూతనంగా నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంతాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి సందర్శించారు. ఈఎస్ఐ గ్రేవ్యార్డ్ను సందర్శించి అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల రూపాయల నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను అధికారులు ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన డిజైన్ ఫైనల్ చేయని కారణంగానే పనులు చేపట్టలేకపోయినట్లు వివరించారు. కేరళ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ధరల పెరుగుదల, ఇతర సమస్యలపై నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ మహిళా కార్యకర్తలను చెదరగొట్టేందుకు వాటర్ క్యానన్లు ఉపయోగించారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల చర్యను మహిళా సంఘాలు ఖండించాయి. నిరసన తెలుపుతున్న మహిళపై వాటర్ క్యాన్లు ఉపయోగించి ఇదే ప్రథమం. మధుర కృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా కేసులో సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల వారణాసి జ్ఞానవాపి కేసు నేపథ్యంలో మధుర శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు వివాదానికి సంబంధించి కమిషన్ను నియమిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. తదుపరి విచారణ వరకు ఈ స్టే పొడిగింపు అమల్లోకి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక షాహీ ఈద్గా విషయంలో 2023 మే 19న సైంటిఫిక్ సర్వేపై ఇచ్చిన స్టేను ఎత్తివేయవలసిందిగా కోరుతూ హిందూ సంస్థలు సుప్రీంకోర్టులో అప్పీలును దాఖలు చేశాయి. అలాగే సవివరమైన సర్వే నిర్వహించవలసిందిగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆ సంస్థలు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాయి. సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ నెలాఖరు వరకు వాయిదా వేసింది. ఈలోగా ఈ కేసుకు సంబంధించిన అన్ని పార్టీలు లిఖితపూర్వకంగా తమ విజ్ఞప్తులు, అభిప్రాయాలను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.